ఫస్ట్ డెకరేషన్ ఆర్డర్ సక్సెస్ అవ్వడంతో ఇంట్లోకి స్వీట్స్ తీసుకుని వస్తుంది మీనా. ఇక సత్యంకి స్వీట్ ఇవ్వబోతూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి మీనాపై గట్టిగా అరుస్తుంది. మీ మావయ్యకి షుగర్ ఉందని తెలిసినా కూడా ఎందుకు స్వీట్ ఇస్తున్నావు అని మీనాపై ఫైర్ అవుతుంది. ఒక్క స్వీట్ తింటే ఏం కాదులే ప్రభా, నువ్వు కూడా తిను అని ప్రభావతి నోట్లో స్వీట్ పెట్టేస్తాడు సత్యం. ఇక ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బాలు ఎంట్రీ ఇస్తాడు. అబ్బా, ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని సెటర్ వేస్తాడు. ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ అయిందండి, అందుకే స్వీట్స్ తెచ్చాను అని మీనా చెప్తుంది. మోర పూలు కడితేనే మీ ఆవిడ ఇంట్లో ఉండదు, ఇంక ఈ పనులన్నీ పెట్టుకుంటే ఆగుతుందా అని మీనా గురించి చీప్గా మాట్లాడుతుంది ప్రభావతి. నీ మిగతా కోడళ్ళు పనిచేస్తే తప్పులేదు కానీ మీనా చేస్తే వచ్చిందా? అయినా మీనా ఇంట్లో పనులన్నీ చేసుకునే కదా పనిచేస్తుంది అని మీనా గురించి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు బాలు. నువ్వు ఇలానే వెనకేసుకుంటూ రారా, నీ తల మీదకెక్కి నాట్యం చేస్తుంది అది అని మీనా గురించి మాట్లాడుతూ ఉంటే, అలాంటి రోజు మా మధ్య ఎప్పటికీ రాదు, మా బంధం గురించి నీకు తెలియదులే అని బాలు వెళ్ళిపోతాడు. ఇక తరువాత మేడపైన బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ ముందు స్వీట్స్ తిన్నా కారంగానే ఉంటుంది మీనా, అందుకే తినలేదు, ఇప్పుడు ఇవ్వి అని మీనా దగ్గర స్వీట్ తీసుకుని తింటూ ఉంటాడు బాలు. చాలా ఎత్తుకు వెళ్ళినట్టు అనిపిస్తుందండి, నా పనిని అందరూ మెచ్చుకుంటూ ఉంటే గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. చిన్న మీనా కాస్త పెద్ద మీనా అవుతుంది, ఇదంతా మీ వల్లే అని బాలుతో మీనా అంటుంది. నేనేం చేశాను మీనా, నీ వెనకాల ఉన్నాను, నువ్వు ముందుండి కష్టపడుతున్నావు అని బాలు అనేసరికి, నన్ను చదివించలేదని మా నాన్న ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు, ఇప్పుడు సాధించిన దాన్ని చూస్తే ఆయన సంబరపడిపోయి ఉండేవాడు అని మీనా ఎమోషనల్గా అంటూ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన డబ్బుల్ని బాలుకి ఇస్తుంది మీనా. ఇది నీ సంపాదన, నీ దగ్గరే ఉండనివ్వు అని బాలు అనేసరికి, మన ఇద్దరిది ఒకటే సంపాదన, నేను ఎంత సంపాదించినా అది మీదే, ఇంకొన్ని రోజులు ఇలానే కష్టపడితే మనం మేడ మీద ఒక రూమ్ వేసుకుందాం అని మీనా అంటుంది. ఇలానే మంచి మంచి ఆర్డర్ వస్తే మీకన్నా ఎక్కువ సంపాదిస్తానేమో అని మీనా అనడంతో బాలులో మార్పు కనిపిస్తుంది. ఆ మాటకి బాలు చాలా హర్ట్ అవుతాడు. నా బిజినెస్ ఇలానే నడిస్తే మీరు కూడా నా బిజినెస్లోకి వచ్చేయండి అని బాలుతో మీనా చెప్తుంది. ఆ మాటలతో బాలు మరింత హర్ట్ అవుతాడు.